రైట్ ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ యుద్ధమేఘాలు అలముకున్నాయి. ఇరు దేశాల మధ్య పాకిస్తాన్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో తిరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభంలో నెలకొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ పోర్టులను బ్లాక్ చేస్తామని ట్రంప్ ప్రకటించారు. అలాగే ఇరాన్కు టోల్ చెల్లించే నౌకలను అడ్డుకోవాలని తన నేవీని ట్రంప్ ఆదేశించారు. మిగిలిన దేశాల రాకపోకలను ఆటంకం కలిగించబోమని స్పష్టం చేశారు. ఇచ్చిన మాటను ఇరాన్ నిలబెట్టుకోలేదన్న ట్రంప్ హార్ముజ్లో ఇరాన్ మైన్స్ను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ నేవీ ఎయిర్ ఫోర్స్ నిర్వీర్యం అయ్యాయని, సరైన సమయంలో ఇరాన్ను అంతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ఐఆర్జీసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఏ మిలిటరీ నౌక అయినా జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని బహిరంగంగా హెచ్చరించింది. అమెరికా హార్ముజ్ ప్రాంతంలో చేపట్టిన మైన్ క్లియరింగ్ ఆపరేషన్కు వ్యతిరేకంగా ఇరాన్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. తన నేవీ రేడియో సాంకేతికల ద్వారా అమెరికా నౌకలను 30 నిమిషాల గడువు ఇచ్చిందని, ఈ గడువు దాటితే దాడులు తప్పవని హెచ్చరించినట్లు ఇరాన్ స్టేట్ మీడియా పేర్కొంది. డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ పెంచామని, జలసంధిపై తమకు తిరుగులేని నియంత్రణ ఉందని ఐఆర్జీసీ స్పష్టం చేసింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ తన చర్యలను సమర్థించుకుంటూ అంతర్జాతీయ వాణిజ్య నౌకల భద్రత కోసం ఇరాన్ గతంలో వేసిన ప్రమాదకరమైన సీమాయిలను తొలగించడం తమ ప్రాథమిక బాధ్యత అని పేర్కొంది. అలాగే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ ప్రాంతంలో అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది. ఈ దిగ్బంధనం కారణంగా సుమారు 800కు పైగా అంతర్జాతీయ వాణిజ్య నౌకలు నిలిచిపోయాయని ప్రాథమిక సమాచారం. ఇక పాకిస్తాన్లో జరుగుతున్న శాంతి చర్చలు దాదాపుగా నిలిచిపోయాయని సమాచారం. ఇరాన్ ఈ అమెరికా చర్యను కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనగా పరిగణిస్తుండగా అమెరికా తన మిత్ర దేశాలైన జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాల ఇంధన భద్రతను కాపాడటానికి ఇరాన్ తీరును అడ్డుకోవాల్సి ఉందని వాదిస్తోంది. ఈ వివాదం ఫలితంగా అంతర్జాతీయ చమురు మార్కెట్లు తీవ్ర అస్థిరతకు గురయ్యే అవకాశం ఉంది.
హార్ముజ్ జలసంధిలో నెలకొన్న ఈ సైనిక ఉద్రిక్తలు ప్రపంచ దేశాలను ఒక సంక్షోభం వైపు నెట్టుకుపోతున్నాయి. ఒకవైపు దౌత్యం వైఫల్యం చెందడం, మరోవైపు నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతుండటంతో రాబోయే 48 గంటలు అత్యంత కీలకంగా మారాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ఐపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి, మళ్ళీ యుద్ధం మొదలవుతుందంటున్నారు, తాజా పరిస్థితులు ఏంటి? గుడ్ మార్నింగ్. అంటే మొన్నటి వరకు సుమారు 42 రోజుల పైగా ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తత వాతావరణం ఏదైతే సమసిపోతుందనేటటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ సైతం దౌత్య చర్చలు నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ దౌత్య చర్చలు కూడా విఫలం కావడంతో ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, అంటే ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్నటువంటి అమెరికా, ఈ రెండు దేశాలు కలిసి ఇరాన్ పై ఇప్పుడు తాజాగా మళ్ళీ దాడులకు పాల్పడేటటువంటి అవకాశం ఉంది. ఇరాన్ సైతం నేను కూడా వెనక్కి తగ్గేది లేదనే తరహాలోనే ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. అయితే పాకిస్తాన్ దౌత్య చర్చలు నిర్వహించిన సమయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ యొక్క ఏదైతే చర్చలకు సంబంధించినటువంటి సమావేశంపై ప్రత్యేక దృష్టి సారించాయి. అమెరికా, ఇరాన్ రెండు దేశాల మధ్య ఒక సయోధ్య కుదిరి ఈ యొక్క యుద్ధానికి ఇక ముగింపు పలుకుతుందని చెప్పేసి అందరూ భావించినటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా శాంతి చర్చలు విఫలం కావడము, అదేవిధంగా ట్రంప్ కూడా దానికి తగినటువంటి మొత్తం ఈ చర్చలు విఫలమైతే మాత్రం తానేంటో తమ యొక్క అంటే తమ దేశం పవర్ ఏంటో చూపిస్తామని కూడా ట్రంప్ అదేవిధంగా కామెంట్ చేయడం జరిగింది. నిన్న కూడా మనం చూస్తే నిన్న సాయంత్రం కూడా ట్రంప్ చేసినటువంటి ప్రకటన కూడా మనం ఒకసారి చూస్తే ఏదైతే హార్ముజ్ జలసంధిని టార్గెట్ చేసి ట్రంప్ మాట్లాడినట్టుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇరాన్ ఆధీనంలో ఉన్నటువంటి హార్ముజ్ జలసంధి ద్వారా అన్ని దేశాలు దాదాపు 60% పైగా ముడి చమురు సరఫరా అయ్యేటటువంటి ఏదైతే రహదారి ఉందో సముద్ర మార్గము, అది హార్ముజ్ జలసంధి సముద్ర మార్గం. అయితే ఈ సముద్ర మార్గం ద్వారా ఏదైతే ఇప్పటి వరకు అది ఇరాన్ ఆధీనంలోనే ఉంది. కానీ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ చూస్తే ఏదైతే హార్ముజ్ జలసంధికి రాకపోకలు సాగించేటటువంటి నౌకలపై కూడా తాము నిషేధం విధిస్తామని, వాటిని అడ్డుకుంటామని కూడా తాజాగా ఆయన ప్రకటించినటువంటి ఆ ప్రకటన ప్రపంచ దేశాలను యావత్ మొత్తం షాక్ గురి చేసిందని చెప్పవచ్చు. అయితే అంతేకాకుండా మనం ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం చర్చించాల్సినటువంటి అంశం ఉంది. ఏదైతే దౌత్య చర్చల సమయంలో కూడా అమెరికాకు, ఇరాన్కు ఇద్దరికి సయోధ్య కుదరకపోవడానికి ప్రధాన కారణం కూడా ఇక్కడ ఏదైతే ఇరాన్ అణ్వాయుధాలకు సంబంధించి వెనక్కు తగ్గకపోవడమే అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అమెరికా పెట్టినటువంటి నిబంధనలు కూడా ఇరాన్ ఒప్పుకోకపోవడంతో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అయితే తాజాగా అంటే ఇప్పుడు మనం ఈ నేటికి అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే పరిస్థితి మాత్రం మరింత ఉధృతంగా తయారు కానుంది అని చెప్పవచ్చు. మరింత ఉద్రిక్తంగా తయారు కానుంది. ఏదైతే ఇస్లామాబాద్ లో జరిగినటువంటి శాంతి చర్చలు విఫలం కావడంతో ఇరాన్ నౌకాశ్రయాలపై నౌకా దాడులు దిగ్బంధం చేసేందుకు అమెరికా ప్రయత్నాలు నేటి నుండే ప్రారంభించనుందని చెప్పవచ్చు. 2 వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించిన అనంతరం ప్రస్తుతం ఈ నేటితో కాల్పుల విరమణకు సంబంధించినటువంటి అంశం కూడా ఈ రోజుకి ముగింపు పలికేటటువంటి రోజు ఇది. ఈ నేపథ్యంలో అమెరికా దాడులు ఉధృతం చేసేటటువంటి అవకాశం ఉందని కూడా భావించవచ్చు. కానీ ఇరాన్ కూడా దానికి తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటుందని కూడా ఇప్పటికే ఇరాన్ కు సంబంధించినటువంటి ప్రభుత్వ వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ ఇరాన్ మాత్రం తమ వద్ద ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి హార్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉంచుతామని, ఏవైనా సరే అమెరికా నౌకలు ఇక్కడికి వస్తే కఠినంగా స్పందిస్తామని కూడా ఇరాన్ తెలిపినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మరో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైతే యుద్ధ వాతావరణం ప్రారంభమైన సమయం నుండి ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్, అమెరికా ఈ రెండు దేశాలు సంయుక్తంగా ఇరాన్ పై దాడులు ప్రారంభించిన సమయం నుండి ఎక్కువగా నష్టపోయింది కూడా మనం ఇక్కడ లెక్కలు వేస్తే ఖచ్చితంగా ఇరానే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఖమేనీ కూడా తొలి రోజు ఏదైతే అమెరికా క్షిపణి దాడి నిర్వహించిన సమయంలోనే ఖమేనీ మృతి చెందడం, అదేవిధంగా ఒక 100ల సంఖ్యలో పిల్లలు చనిపోవడం అక్కడ తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. కానీ సుమారు 940 పాఠశాలలు కూడా దెబ్బతినగా మొత్తం 100ల సంఖ్యలో ఆరోగ్య కేంద్రాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి, లక్షలకు పైగా గృహాలు ధ్వంసమైనటువంటి పరిస్థితి, సుమారు 3000 మందికి పైగా మరణించినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. కానీ నేటికి ఈ రోజుకి మనము ఏదైతే చర్చలు జరుగుతున్న సమయంలో లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడినటువంటి విషయాన్ని గమనిస్తే ఈ క్షణం వరకు కూడా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతుందని ఇరాన్ చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఒక్క రోజులోనే హెజ్బొల్లా ఇజ్రాయెల్ పై 43 సార్లు రాకెట్ దాడులు చేసినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రతిగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దక్షిణ లెబనాన్ లో 4 మరణించారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం.
అంటే 2 వారాల పాటు కాల్పుల విరమణ ఈ రోజుతో ముగిసినట్టే కనిపిస్తోంది. అయితే మొత్తం మీద ఇక శాంతి ఒప్పందం కుదరకపోవడంతో అమెరికా మళ్ళీ సైనిక దాడులకు పాల్పడేటటువంటి అవకాశం ఉందని మనకు అందుతున్నటువంటి సమాచారం. కానీ ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం భయాందోళన చెందేటటువంటి ప్రధానమైనటువంటి ఒక అంశం ఏంటంటే ముడి చమురు. ఎందుకనంటే ఇక్కడ ముడి చమురు అనేది ఎక్కువగా హార్ముజ్ జలసంధి సముద్ర మార్గం గుండానే వస్తుంటుంది. 60% పైగా ప్రపంచ దేశాలన్నిటికీ వస్తుంటుంది. మొన్నటి వరకు యుద్ధ వాతావరణం ఉద్రిక్తంగా ఏర్పడిన సమయంలో కూడా ఏదైతే భారతదేశం ముందస్తుగా నిర్వహించినటువంటి ఇరాన్తో నిర్వహించినటువంటి దౌత్య చర్చల కారణంగా త్రివర్ణ పతాకం కలిగినటువంటి నౌకలన్నీ ఆ యొక్క హార్ముజ్ జలసంధి సముద్ర మార్గం కూడా రాకపోకలు కొనసాగించాయి. కానీ నిన్న ట్రంప్ చేసినటువంటి కామెంట్ మనం చూస్తే ఏదైతే హార్ముజ్ జలసంధి సముద్ర మార్గం గుండా రాకపోకలు సాగించేటటువంటి నౌకలను కూడా తాము టార్గెట్ చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో ప్రపంచ దేశాలని షాకు గురి కావడం, ఇప్పుడు ముడి చమురు అంశం ప్రధానంగా ప్రపంచంలో పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అంటే ముడి చమురు అనేది రవాణా కాకపోతే పెట్రోల్ డీజిల్ కొరత అనేది ఏర్పడుతుంది. పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడితే ఖచ్చితంగా వాటి యొక్క ధరలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కానీ దీనిపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ ప్రకటించినటువంటి ప్రకటన ప్రస్తుతము ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సైతం ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది. మనం చూసుకోవచ్చు, స్టాక్ మార్కెట్లు కూడా ఈ దౌత్య చర్చలకు ముందు మొత్తం పతనం అయిపోయాయి. కానీ ఏదైతే చర్చలకు పిలిపించిన వెంటనే స్టాక్ మార్కెట్లు కొంత కోలుకున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుత యుద్ధ వాతావరణం అంటే కాల్పుల విరమణకు సంబంధించినటువంటి 2 వారాల గడువు ముగిసిపోవడం, మళ్ళా ట్రంప్ దాడులకు పాల్పడతానని చెప్పడం, అదేవిధంగా ఏదైతే హార్ముజ్ జలసంధిపై తమ యొక్క యుద్ధ నౌకలు అక్కడికి అక్కడికి వెళ్తాయని కూడా ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం చాలా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దీని ప్రభావంతో ముడి చమురుతో అంటే పెట్రోల్ డీజిల్ ధరలపై పాటు స్టాక్ మార్కెట్లపై దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపించేటటువంటి పరిస్థితి ఉంది మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఇప్పటికే హార్ముజ్ జలసంధి గుండా రాకపోకలు సాగించేటటువంటి షిప్పింగ్ నౌకలను కూడా ఎక్కడికక్కడ నిలిపేసినటువంటి పరిస్థితి. అంతే స్థాయిలో విమాన ప్రయాణాలపై కూడా దీని యొక్క ప్రభావం పడేటటువంటి అవకాశం ఉందని మనకు తెలుస్తోంది. అయితే భారత్ పై మాత్రం ఇప్పటి వరకు మాత్రం ఏదైతే భారత్ పై ఎలాంటి ప్రభావం పడకుండా ముందస్తుగానే కేంద్రం తీసుకున్నటువంటి చర్యలు మంచి విజయవంతమయ్యాయని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే ట్రంప్ చెప్పినటువంటి మాట ప్రకారం ఏ విధంగా కొనసాగబోతుంది, నెక్స్ట్ ట్రంప్ చెప్పినటువంటి మాట ప్రకారంగా అంటే నెక్స్ట్ మనకు వచ్చేసి అంటే హార్ముజ్ జలసంధిపై పూర్తి నౌకలను పూర్తి స్థాయిలో నిలిపివేస్తే మాత్రం అన్ని దేశాలకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. ముడి చమురు రవాణా కాకుంటే మాత్రం పెట్రోల్ డీజిల్ కు సంబంధించినటువంటి ఇంధన కొరత అనేది అన్ని దేశాలకు ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నిల్వలను అంచనాలు వేసుకుంటున్నాయి అన్ని దేశాలని. అంటే ఎన్ని రోజులకు ఈ యొక్క నిల్వలు ఉన్నాయనేటటువంటి కోణంలో కూడా అన్ని దేశాలు ప్రస్తుతము పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైనా సరే అన్ని దేశాలు జోక్యం చేసుకొని ట్రంప్తో ఏదైనా చర్చలు జరిపేటటువంటి అవకాశం ఉందా, ఆ యొక్క విషయంపై వెనక్కు మళ్ళాలని చెప్పేసి ఏమైనా సూచించేటటువంటి అవకాశం ఉందా అనేది మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడే మనకు అందినటువంటి తాజా వార్త ఏదైతే ఈ రోజు ముడి చమురు యొక్క ధరలు కూడా అధికంగా పెరిగాయి. గత శుక్రవారంతో పోలిస్తే ముడి చమురు ధరలు సుమారు 8% నుండి 9% మేర ప్రపంచవ్యాప్తంగా పెరిగినట్లు మన ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. మనకు ఈ యొక్క ధరలు అంటే ఏదైతే 8% నుండి 9% మేర పెరగడానికి ప్రధాన కారణం హార్ముజ్ జలసంధి దిగ్బంధం కావడమే, అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటనే కారణమని అంతర్జాతీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల అంటే ప్రస్తుతం థ్యాంక్ యూ.